రోజులానే శంకర్ అమ్మమ్మని కథ చెప్పమని మారం చేశాడు. కౌసల్య తన పని ముగించుకొని కథ చెప్పసాగింది. అనగనగా ఒక జంగమల అనే అడవిని కదిర అనే సింహం పాలిస్తుండేది. దానికి నక్క, కాకి అనుచరులుగా ఉండేవి. ఓ రోజు కాకి ఎగురుకుంటూ వచ్చి, మన అడవికి దూరంగా ఉన్న ఎడారిలో ఒంటెను చూశాను. దాన్ని వేటాడగలిగితే మనకు వారంపాటు ఆహారానికి సమస్య రాదు అని చెప్పింది. అది విన్న సింహం నక్క ఎడారికి బయలుదేరాయి. కానీ ఎడారిలోకి అడుగుపెట్టగానే అక్కడి వేడికి సింహం, నక్కల కాళ్ళు కాలి నడవలేకపోయాయి. దాంతో కాకి ఒంటె దగ్గరకెళ్ళి, మిత్రమా, నువ్వు మా రాజు సింహాన్ని, మంత్రి నక్కని అడవిలో దించగలవా అని అడిగింది. ఒప్పుకున్న ఒంటె సింహాన్ని, నక్కని మోసుకుంటూ వాళ్ల స్థావరానికి తెచ్చింది. దాని మంచితనం సింహానికి బాగా నచ్చి, మిత్రమా, నువ్వు కూడా మాతో పాటు ఇక్కడే ఉండు అంది ఒంటెతో. సింహం ఉన్నపళంగా తీసుకున్న ఈ నిర్ణయం నక్కకి, కాకికి బొత్తిగా నచ్చలేదు. అవి ఓ ఉపాయం పన్నాయి. మహారాజా, కాళ్ళు కాలడం వల్ల మీరు ఇప్పట్లో వేటాడలేరు. మీరు ఆకలితో ఉండటం మేం చూడలేం. కాబట్టి మమ్మల్ని తినండి అన్నాయి. అది విన్న ఒంటె, వాళ్ళని వదిలే రాజా. నన్ను చంపితే మీ ముగ్గురికి వారంపాటు ఆహారం కాగలను అంటూ ముందుకొచ్చింది. నక్క, కాకి ఆ మాట కోసమే ఇలా నాటకమాడాయని సింహానికి అర్థమైపోయింది. దాంతో, సరే, ఒక్కొక్కరూ వరసగా రండి. ముందు చిన్న జీవితో మొదలు పెడతాను. కాకి, నువ్వు రా ముందు అంది. ఆ మాటకి కాకి తుర్రుమంది. నక్కేమో పరుగు లంఘించుకుంది. ఒంటె, సింహం మాత్రం అప్పటి నుంచి మంచి స్నేహితులుగా ఉండిపోయాయి. మీకు మా పోస్ట్ నచ్చినట్లయితే మరిన్ని ఆసక్తికరమైన పోస్ట్ల గురించి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్.